रियासती वजीर टी हरीश राव ने कहा कि तेलंगाना के सब गद्दार एक जगह जमा हो गए हैं। संगारेड्डी में पार्टी मीटिंग से खिताब करते हुए उन्होंने कहा कि तेलंगाना की तश्कील के बाद खाने को हाथ नहीं लगाने की कसम खाने वाले पवन कल्याण बीजेपी से मिल गए हैं। तेलंगाना की मुखालिफत करने वाली शर्मिला ने कांग्रेस की तारीफ का ऐलान किया। तेलंगाना अगर कामयाब होना है तो केसीआर के साथ खड़े रहना होगा। तेलंगाना के मुखालिफिन एक ग्रुप की तरह तैयार हो चुके हैं। उन्होंने कहा कि तेलंगाना के गद्दार रेवंत रेड्डी के दोस्त हैं। మనం ఆలోచించాలి। ఇవాళ జగ్గారెడ్డి గారు ఒక తెలంగాణ ద్రోహి। ఆనాడు ఏమన్నాడు? ఈ సంగారెడ్డిని తీసుకుపోయి కర్ణాటకలో కలపని అన్నడా లేదా? మరి తెలంగాణ వద్దని అన్నడా లేదా? మరి అటువంటి తెలంగాణ వ్యతిరేకుల చేతులు కలిపిన జగ్గారెడ్డి గారికి ఎవరన్నా ఓటేస్తారా? దయచేసి మీరు ఆలోచన చేయండి। ఇవాళ రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు। ఇవాళ పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ వాళ్ళు చేతులు కలిపినారు। ఇవాళ ఇందాకనే ఎవరో చెప్తున్నారు షర్మిలమ్మ కాంగ్రెస్లో కలుతుందట। వీళ్ళు ఎవరు? వీళ్ళిద్దరు తెలంగాణ ద్రోహులు కాదా? ఆనాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే నేను భోజనం మానేసినా నాకు అన్నం తిన బుద్ధి అయితే లేదు అన్నాడు। తెలంగాణ రావడం ఇష్టం లేని భోజనం మానేసిన పవన్ కళ్యాణ్తోనేమో బీజేపీ పోలీసు చేతులు కలుపుతారు। ఇక తెలంగాణ ఏమంటే ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిగరెటా బీడీ అన్నాడు। 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అన్నాడు। తెలంగాణ రావడం నేను బతికుండగా కానే కాదన్న ఆ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించిన ఆమె కుమార్తె వైఎస్ షర్మిల గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారట। లోపలికి వెళ్ళి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారట। చంద్రబాబు గారేమో ఓట్లు చీలద్దని ఇవాళ తెలంగాణలో పోటీ చేయ అంటాడు। వైఎస్ షర్మిల కాంగ్రెస్ కు మద్దతు అంటది। తెలంగాణ ఇస్తే అన్నం తిన బుద్ధి అయితే లేదని